1993లో హైదరాబాద్కి ఒక అబ్బాయి పాకెట్లో కేవలం 50 రూపాయలు, కానీ గుండెల్లో కలలు ఆశలు పెట్టుకుని వచ్చాడు. తన ప్యాషన్ బ్యాడ్మింటన్. వచ్చిన కొత్తలో లైఫ్ అస్సలు సింపుల్ గా లేదు. బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ కి రోజు 4 గంటలకు లెగిసి అకాడమీకి బస్సులో వెళ్ళేవాడు. ఒకానొక టైంలో బస్సులో వెళ్ళడం కూడా అఫోర్డ్ చేయలేని పరిస్థితి, కానీ అది అతన్ని ఆపలేదు. తనకి తన ప్యాషన్ మీద ఉన్న పిచ్చి ప్రేమ తనని ఎంత దూరమైనా పర్వాలేదు నడిచి వెళ్ళమని చెప్పింది. ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, దెబ్బలు, ఓటములు చూశాడు. జనాలు నువ్వేం సాధించలేవన్నారు, కానీ అతనికి తెలుసు సక్సెస్ ఓవర్ నైట్ రాదు, పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీతో వస్తుందని. అలా 1993 నుంచి కష్టపడి 2001లో ఆయన ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గెలిచారు. ఇండియాలో ప్రకాష్ పదుకునే పేరు వినే ఉంటారు. ఆయన తర్వాత ఆ టైటిల్ ని గెలిచిన వ్యక్తి, ఆయన పేరు పుల్లెల గోపిచంద్. అండ్ ఇప్పుడు కట్ చేసి చూస్తే ఆయన అకాడమీ నుంచి పివి సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ లాంటి వరల్డ్ ఛాంపియన్స్ వచ్చారు. ఆ 50 రూపాయలతో స్టార్ట్ అయిన జర్నీ ఈ రోజు లక్షలాది మంది యువతకి ఒక ఇన్స్పిరేషన్ గా మారింది. ఈ స్టోరీ నుంచి ఏం నేర్చుకోవచ్చు? లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా, మనీ లేకపోయినా, జనాలు తక్కువ చేసి చూసినా, ఎంత నొప్పిగా అనిపించినా, పేషెన్స్, కన్సిస్టెన్సీ అండ్ సెల్ఫ్ బిలీఫ్ ఉంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. గివ్ అప్ చేయకుండా కంటిన్యూ చేస్తేనే వన్ డే దిస్ వరల్డ్ విల్ రిమెంబర్ యువర్ నేమ్. నెవర్ ఫర్గెట్ యువర్ స్ట్రగుల్ టుడే ఈస్ బిల్డింగ్ యువర్ సక్సెస్ టుమారో. నో గివింగ్ అప్.